Okay, good evening everyone. Silence. Mute లో ఉండాలి అందరూ. Okay. Coming to the today topic name is mission guarding safety. చూడండి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మిషన్ గార్డింగ్ సేఫ్టీ అన్నది. అసలు మిషన్ గార్డింగ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గార్డింగ్ ఏంటి, ఒక్కొక్క గార్డు ఫంక్షన్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ రికార్డింగ్ గార్డింగ్, మిషన్ గార్డ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం వాళ్ళు చదువుకుందాం. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ రకంగా అడుగుతాడు అంటే ఎక్స్ప్లెయిన్ సెలెక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ మిషన్ గార్డ్స్ అని అడుగుతాడు. చాలా సార్లు అడిగాడు. లేకపోతే మిషన్ గార్డింగ్ గురించి ఏది అడిగినా ఇవే పాయింట్స్ రాసేయండి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఎక్స్ప్లెయిన్ సెలెక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ మిషన్ గార్డ్స్ అని అడుగుతాడు క్వశ్చన్ ప్యాటర్న్. చూడండి, ఇవి చెప్పే ముందు మీకు కొన్ని ఇమేజెస్ చూపెడతాను. టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ గార్డింగ్, ఇంటర్లాకింగ్ గార్డింగ్, అడ్జస్టబుల్ గార్డింగ్, సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డింగ్, పుల్ బ్యాక్ డివైస్, పెరిమీటర్ గార్డ్. ఇవి టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్స్. చూడండి, ఇది ఫిక్స్డ్ గార్డింగ్. ఈ రకంగా అంటే ఒక రోటరీ పార్ట్ కి కంప్లీట్ గా బోల్ట్ అండ్ నట్స్ తోటి బిగించడం, దీన్ని ఫిక్స్డ్ గార్డింగ్ అని అంటారు. ఇక్కడ వర్కర్ కి యాక్సిడెంటల్ గా ఈ రోటరీ పార్ట్స్ కి టచ్ అయినా ఈ గార్డ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా. దీంట్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు ఆ పుల్లీలో బేరింగ్ పోయినా, ఆ బెల్ట్స్ పోయినా మొత్తం గార్డ్ అంతా విప్పాలి. ఇది దీంట్లో ఉండే మనకి డిసడ్వాంటేజ్. ఫిక్స్డ్ గార్డింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఇదే మ్యాక్సిమం అన్నిటికీ సూట్ అయ్యేటట్టు చూడాలి. నెక్స్ట్ ఏంటి, అది కాకపోతే ఇంటర్లాకింగ్ గార్డ్. ఇలాగ ఇంటర్లాక్ చేసి కోడ్ వర్డ్స్ వేసి బంద్ పెట్టడమే. హెవీ ఎక్విప్మెంట్స్ కి, స్టాండర్డ్ మిషనరీకి టైప్ ఆఫ్ ఇంటర్లాకింగ్ గార్డ్స్ పెడతారు. ఇది మెకానికల్ సిస్టమ్ ద్వారా అయినా ఆపరేట్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా అయినా ఆపరేట్ అవ్వచ్చు, న్యూమాటిక్ సిస్టమ్ ద్వారా అయినా అవ్వచ్చు. దీన్ని ఇంటర్లాకింగ్ గార్డ్. జనరల్ గా మొబైల్ ప్లాంట్, హెవీ ఎక్విప్మెంట్స్ ఈ పర్టికులర్ ఇంటర్లాకింగ్ గార్డ్ చేయాలి. ఏదైనా మనకి అనదర్ టైప్ ఆఫ్ మిషనరీ అవన్నీ ఈ టైప్ ఆఫ్ ఇంటర్లాకింగ్ గార్డ్స్ అనేది అప్లికబుల్. మూడోది ఏంటి చూడండి, అడ్జస్టబుల్ గార్డ్. అడ్జస్టబుల్ గార్డ్ ఇక్కడ గార్డ్, ఇది కటింగ్ బ్లేడ్ అన్నమాట. ఇది ఏంటి, బ్యాండ్సా మిషన్ షాఫ్ట్ కట్ చేస్తూ ఉంటది. షాఫ్ట్ కట్ చేసే దగ్గర ఇక్కడ షాఫ్ట్ ఉంటే మనకి ఇది షార్ప్ గా ఉంటుంది కదా, మనకి ఈ ప్రదేశాన్ని గార్డింగ్ చేసేయాలి. వర్కర్స్ చేతులు యాక్సిడెంటల్ గా ఈ బ్లేడ్ కి తగిలినా ఏం కాదు, ఎందువల్ల గార్డ్ ఉంటుంది కాబట్టి. ఇది టు అండ్ ఫ్రో అవుతూ ఉంటుంది, దాంతో పాటే గార్డ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇది అడ్జస్టబుల్ గార్డ్. ఓకే. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డ్. చూడండి, ఇక్కడ రెండు గార్డ్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఇది జనరల్ గా ప్లేవుడ్ కటింగ్ దగ్గర, కటింగ్ మిషన్స్ దగ్గర ఈ పర్టికులర్ సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ గార్డ్ అనేది వాడతారు. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఐదోది పుల్ బ్యాక్ డివైస్. పుల్ బ్యాక్ డివైస్ అంటే చూడండి, వర్కర్స్ చేతులు ఇలాంటి నిప్పు పాయింట్స్ పర్టికులర్ మన షీర్ పాయింట్స్ లోకి వెళ్లకుండా ఇలాగా మన రిస్ట్ కట్టేస్తారు అనమాట తాళ్ళతోటి. సో వర్కర్ చేతులు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి డేంజరస్ జోన్లకి వెళ్ళవు. ఈ జనరల్ గా గేర్ కటింగ్, గేర్ హాబింగ్ మిషన్స్ దగ్గర ఈ పర్టికులర్ పుల్ బ్యాక్ డివైస్ సిస్టమ్, గార్డ్ సిస్టమ్ అనేది వాడతారు. నెక్స్ట్ ఆరోది ఏంటి, పెరిమీటర్ గార్డ్. చూడండి, పెరిమీటర్ గార్డ్ అన్న ఫెన్సింగ్ అన్న ఒకటే. ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ మిషన్ కి ఇలాగ పెరిమీటర్ గార్డ్ వేసి ఇంటర్లాక్ చేస్తారు. ఇది ఓపెన్ చేస్తే గానీ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ మిషన్ కానీ మెకానికల్ మనకి ఎక్విప్మెంట్ కానీ స్టార్ట్ అవుతుంది. సో ఇది. ఇంకేదైనా గార్డింగ్స్ ఉన్నాయా, ఎనీ టైప్ ఆఫ్ గార్డింగ్ ఉన్నాయా? ప్రతి మిషనరీకి కంపల్సరీగా ఏదో గార్డింగ్ అనేది పెట్టాలి. అదే అనమాట మన టార్గెట్. దీన్ని మిషన్ గార్డింగ్ సేఫ్టీ అని అంటారు. ఓకే, ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. धूली बाला, दिमाग खराब हो गया क्या तुम्हारा? हाँ,
क्यों ऐसे पिक्चर्स बनाते हैं? చూడండి, ఇది మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి? పరిచయం. ఎనీ మిషన్ పార్ట్ కెన్ కాజ్ ఇంజురీ, మస్ట్ బి గార్డెడ్. మిషన్ గార్డ్స్ హెల్ప్ టు ఎలిమినేట్ పర్సనల్ హజార్డ్స్ క్రియేటెడ్ బై ఎ పాయింట్ ఆఫ్ ఆపరేషన్. అంటే ఏదైనా యంత్రం యొక్క భాగం వల్ల అది ఇంజురీకి కారణమైతే అట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర దాన్ని కంపల్సరీగా గార్డింగ్ చేయమంటున్నాడు. సో మిషన్ గార్డ్స్ హెల్ప్స్ టు ఎలిమినేట్ ది పర్సనల్ హజార్డ్స్ క్రియేటెడ్ బై పాయింట్ ఆఫ్ ఆపరేషన్. అంటే వ్యక్తిగతంగా వర్కర్ల యొక్క చేతులు ప్రమాదాలు కాకుండా మిషన్ గార్డ్స్ అనేది కాపాడబడతాయి. కార్టిన్ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ ని ఇవి కంట్రోల్ చేస్తాయి. ఎక్కడ? పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర. ఎందుకంటే చూడండి, ఆ పర్టికులర్ లేత్ మిషన్స్, మిల్లింగ్ మిషన్స్, స్లాటింగ్ మిషన్స్, బ్యాండ్సా మిషన్స్, అవన్నీ మన టూల్ రూమ్ మిషనరీలో వర్కర్స్ ఆ పర్టికులర్ మిషనరీకి దగ్గరలో ఉంటారు. ఆ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్స్ దగ్గర వాళ్ళే ఆ పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర నుంచి వర్కర్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ మిషన్ గార్డ్. Coming to the second point, ingoing nip points, rotating parts and flywheel chips, unguarded moving parts of the machines and equipment, and the sudden or uncontrolled release of their power system can result in serious injuries. Well, okay, what is the meaning of nip points? Anybody? What is the meaning of nip points? చూడండి, రెండు రోటరీ వీల్స్ తిరుగుతున్న మధ్యలో ఉండే సన్నటి గ్యాప్ ని నిప్ పాయింట్స్ అని అంటారు. ఏ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ బిట్వీన్ టూ రోలింగ్ పార్ట్స్ ఆర్ ఏ రోలింగ్ పార్ట్ ఆర్ ఏ స్టేషనరీ పార్ట్, దాన్ని మనకి నిప్ పాయింట్స్ అని అంటారు. తర్వాత రొటేటింగ్ పార్ట్స్, తిరిగే పార్ట్లు, అండ్ ఫ్లై వీల్ చిప్స్, అన్గార్డెడ్ మూవింగ్ పార్ట్స్ ఆఫ్ ది మిషన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ వల్ల సడన్ ఆర్ అన్కంట్రోల్డ్ మన రిలీజ్ ఆఫ్ పవర్ వస్తుంది. ఆ పవర్ వల్ల మనకి సీరియస్ ఇంజురీస్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఏ పర్టికులర్ నిప్ పాయింట్స్ దగ్గర, రొటేటింగ్ పార్ట్స్ దగ్గర, ఫ్లై వీల్స్ చిప్స్ కట్ చేస్తున్నప్పుడు ఫ్లై వీల్స్ చిప్ వచ్చే దగ్గర, ఏదైనా మిషన్ ఆర్ ఎక్విప్మెంట్ యొక్క అన్గార్డెడ్ పార్ట్స్ దగ్గర ఏదైనా తేడా జరిగితే దాని యొక్క అన్కంట్రోల్డ్ రిలీజ్ ఆఫ్ పవర్ వల్ల ఆ వ్యక్తులు సీరియస్ ఇంజురీస్ అయ్యే ఆస్కారం ఉంది. సో కమింగ్ టు ది థర్డ్ పాయింట్, మిషన్ విచ్ హ్యావ్ ఎ గ్రైండింగ్, పంచింగ్, ప్రెస్సింగ్, స్క్వీజింగ్, డ్రాయింగ్, కటింగ్, రోలింగ్, మిక్సింగ్ ఆర్ సిమిలర్ యాక్షన్స్ ఇంక్లూడ్ పించ్ పాయింట్స్, షీర్ పాయింట్స్, వేర్ యాజ్ అన్ ఎంప్లాయీ కమ్స్ విత్ డేంజర్ జోన్ షల్ బి గార్డెడ్ at the point of operation in the manner that provides a protection for the employees. చూడండి, మిషనింగ్ యాక్టివిటీస్ అంటే యంత్రాలతోటి ఏదైనా గ్రైండింగ్ యాక్టివిటీస్ చేస్తున్నా, పంచింగ్ అంటే హోల్స్ వేస్తున్నా, ప్రెస్సింగ్ అంటే అదమడం, స్క్వీజింగ్ అంటే లాగడం, తర్వాత డ్రాయింగ్ శక్తినంతా ఉపయోగించి మిషన్స్ లాగుతాయి మన టెన్షియల్ ఫోర్స్ ద్వారా, కటింగ్ ఆపరేషన్స్, రోలింగ్ ఆపరేషన్స్ ఆర్ అదర్ సిమిలర్ యాక్షన్స్ ఉంటాయి కదా. అక్కడ ఆ పర్టికులర్ మిషన్స్ లో పించ్ పాయింట్స్ ఉంటాయి అండ్ షీర్ పాయింట్స్ ఉంటాయి, విరిగిపోయే పాయింట్స్, పించ్ పాయింట్స్ ఉంటాయి. వేరేజ్ అన్ ఎంప్లాయీ కమ్స్ విత్ డేంజర్ జోన్ లోకి వచ్చాడంటే కంపల్సరీగా గార్డింగ్ చేయాలి. ఎక్కడ? అట్ ది పాయింట్ ఆఫ్ ఆపరేషన్ ఇన్ ఏ మేనర్ దట్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ ఫర్ ఎంప్లాయీ. అదనమాట. ఈ రకంగా వర్కర్స్ ఆ పర్టికులర్ యంత్రాల యొక్క పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర నుంచి ఈ గార్డ్స్ వల్ల కాపాడబడతాడు అన్నది ఈ ఇంట్రడక్షన్ లో 3 పాయింట్స్ చెప్పాను. రైట్, నెక్స్ట్ ఏంటి? సెలెక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ ది గార్డ్స్. గార్డ్స్ యొక్క సెలెక్షన్ ఏ రకంగా ఉండాలి, రూపకల్పన ఏ రకంగా ఉండాలి. ది ఫాలోయింగ్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కామన్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ అవైలబుల్. కామన్ టైప్స్ ఆఫ్ గార్డ్స్ ఏంటి? ఫిక్స్డ్ గార్డు, ఇంటర్లాకింగ్ గార్డు, అడ్జస్టబుల్ గార్డు, సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డు, పుల్ బ్యాక్ డివైస్, పెరిమీటర్ గార్డు ఉంటాయి. సో దేర్ డిజైన్ అండ్ కన్సిడరేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ యూజ్. ఈచ్ టైప్ ఆఫ్ గార్డ్ ఈస్ డిజైన్ ఫర్ పర్టికులర్ అవుట్కమ్. అంటే ఆ పర్టికులర్ గార్డ్స్ యొక్క రూపకల్పన ఏ రకంగా పరిగణన తీసుకోవాలి, దాని యొక్క మినహాయింపు ఏంటి అన్నది మనకి క్లియర్ గా తెలుసుకోవాలి.
ఈచ్ టైప్ ఆఫ్ గార్డ్ ఈజ్ డిజైన్ టు సూట్ అ పర్టికులర్ అవుట్కమ్. ఒక్కొక్క గార్డుకి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క గార్డు ఒక్కొక్క రూపకల్పన గురించి చేయబడింది. తద్వారా పర్టికులర్ పర్పస్ అంటే ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. ఒక టైప్ ఆఫ్ గార్డు ఒక ప్రయోజనానికి ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. యూ షుడ్ కన్సిడర్ విచ్ టైప్ ఆఫ్ గార్డ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ ఫర్ యూ నీడ్స్. అంటే నువ్వు కన్సిడర్ చేయాలి ఆ పర్టికులర్ యంత్రానికి ఏ టైప్ ఆఫ్ గార్డ్ మనకి సూటబుల్ అన్నది నువ్వు డిసైడ్ చేయాలి. ఫర్ సమ్ అప్లికేషన్స్ యూ మే నీడ్ టు యూజ్ ద కాంబినేషన్ ఆఫ్ గార్డ్స్ టు అచీవ్ ద సేఫ్టీ అవుట్కమ్. కొన్ని ప్రమాదకరమైన మిషన్స్ కు మాత్రం ఒకటి లేదా అంతకు మించిన గార్డ్స్ వేస్తే అద్భుతమైన భద్రతాపరమైన ఫలితాలు వస్తాయని అంటున్నాడు. సో కొన్ని ప్రమాదకరమైన మిషన్స్ కి మిషనరీకి ఒకటి కాకుండా 2 టైప్స్ ఆఫ్ గార్డ్స్ ఏమంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ గార్డ్ యూ సెలెక్ట్ యూ నీడ్ టు ఎన్షూర్ దట్. నువ్వు ఏదైనా గార్డ్ సెలెక్ట్ చేసుకో, నువ్వు ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ నిర్ధారణ చేసుకోవాలి అని అంటున్నాడు. ఏంటి? ది గార్డ్ డస్ నాట్ కాజ్ ఎ రిస్క్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ కాజ్ ఇంజురీ. ఆ పర్టికులర్ గార్డ్ వల్ల ఆ ఇంజురీ అవ్వకూడదు ఆ వ్యక్తికి. అంటే ఆ గార్డ్ యొక్క ఉపరితలాలు స్మూత్ గా ఉండాలి. మానిటర్ అండ్ ఇన్స్పెక్ట్ టు ఎన్ష్యూర్ ఏ మిషన్ గార్డ్ రిమైన్ ఇన్ ప్లేస్ ఫంక్షన్. ఎప్పటికప్పుడు మిషన్ గార్డు తన ధర్మాన్ని సరిగ్గా పాటిస్తుందా లేదా అన్నది పర్యవేక్షించడం, తనిఖీ చేయడం లాంటివి ఉండాలి. సో ఇది ఓకేనండి, ఇది ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్, ఈ పర్టికులర్ సెలెక్షన్ అండ్ డిజైన్ ఆఫ్ ది గార్డ్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్స్ రాసామంటే 70% మార్క్స్ ఇక్కడే పడిపోతాయి. టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్స్ ఏంటి? ఫిక్స్డ్ గార్డు, ఇంటర్లాకింగ్ గార్డు, అడ్జస్టబుల్ గార్డు, సెల్ఫ్ అడ్జస్టబుల్ గార్డు, పుల్ బ్యాక్ డివైజ్, పెరిమీటర్ గార్డు. ఈ 6 రకాలు ఉంటాయి. ఇప్పుడు 1 by 1 చెప్తాను చూడండి. ఈ పర్టికులర్ సబ్ పాయింట్స్ నేను ఓన్ గా తయారు చేశాను. ఈ ఈ పాయింట్స్ బాగుందంటే ఇవి రాసుకోండి, దీనికంటే బెటర్ పాయింట్స్ దొరికితే అవి రాసుకోండి ఎగ్జామ్ లో. ప్లీజ్ డోంట్ మేక్ ఎ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్ పాయింట్స్. నెంబర్ 1 ఏంటి? ఫిక్స్డ్ గార్డ్స్. ఇదిగోండి ఫిక్స్డ్ గార్డ్ ఇమేజ్. మీకు ఇమేజ్ లేనిదే ఏది అర్థం కాదు, పాయింట్స్ చెప్పినా కూడా అర్థం కాదు. సో ఇమేజ్ చూపించాను, మీకు సగం అక్కడే అర్థమైంది. ఓకేనా? ఇది బోల్ట్ అండ్ నట్స్ తోటి ఆ పర్టికులర్ రోటరీ పార్ట్స్ కానీ కన్వేర్ బెల్ట్స్ కానీ బోల్ట్ అండ్ నట్ తోటి బిగించేస్తారు. దీన్నే ఫిక్స్డ్ గార్డ్ అని అంటారు. చూడండి ప్రతి గ్రైండింగ్ మిషన్స్ దగ్గర అన్నిటికీ ఈ ఫిక్స్డ్ గార్డ్లే ఎక్కువగా ఉంటాయి. కమింగ్ టు ది ఫిక్స్డ్ గార్డ్ ఏంటి? ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఎ ప్లేస్ పర్మనెంట్లీ బై ఫ్యాషనర్ దట్ కెన్ ఓన్లీ రిలీజ్డ్ బై యూజ్ ఆఫ్ టూల్. అంటే దీన్ని బోల్ట్ అండ్ నట్లతోటి బిగించేస్తారు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆ స్పానర్స్ పట్టుకొని విప్పినప్పుడు మాత్రమే ఫిక్స్డ్ గార్డ్ అనేది రిలీవ్ అవుతుంది. నెక్స్ట్, దిస్ టైప్ ఆఫ్ గార్డ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఎలిమినేటింగ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ దోస్ ఆఫ్ మిషన్ ఏరియాస్. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. యాక్సిడెంటల్ గా వర్కర్ల పర్టికులర్ యంత్రానికి తగిలినా గాడికే తగులుతారు కాబట్టి ఏ రకమైన ప్రమాదాలు జరగవు అని అంటున్నాడు. దిస్ టైప్ ఆఫ్ గార్డ్ ఈజ్ నాట్ సూటబుల్ వేర్ యాక్సెస్ టు దోస్ ఏరియాస్ ఈజ్ నెససరీ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. చూడండి, క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ కి చేయడానికి గార్డ్స్ సహకరించవు. ఎందువల్ల? బోల్ట్ అండ్ నట్లతో చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ లో ఈ పర్టికులర్ పుల్లి యొక్క బేరింగ్ పోయినా, ఈ బెల్ట్స్ కట్ అయినా మొత్తం గార్డ్ అంతా విప్పి క్లీనింగ్ చేసి కొత్త బేరింగ్ వేసి కొత్త బెల్ట్ డ్రైవ్ వేసి మళ్ళీ బిగించాలి. సో డబల్ వర్క్ అవుతుంది. సో పాయింట్ ఆఫ్ ఆపరేషన్ దగ్గర ఇది మెయింటెనెన్స్ కి చేయడానికి, ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్ మెయింటెనెన్స్ చేయడానికి చెయ్యాలంటే ఈ ఫిక్స్డ్ గార్డ్స్ అన్నది రిమూవ్ చేయాలి, అంటే డబుల్ పని అవుతుంది. నెక్స్ట్, ఎన్షూర్ ప్రాపర్ లాక్అవుట్ ట్యాగ్అవుట్ ప్రొసీజర్ డ్యూరింగ్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్. అంటే పర్టికులర్ గార్డ్ విప్పాలంటే దీనికి శక్తినిచ్చే యంత్రానికి లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేసిన తర్వాత గార్డ్ విప్పాలి అని అంటున్నాడు. సో ఇవి సబ్ పాయింట్స్. ఇంకేదైనా బెటర్ సబ్ పాయింట్స్ ఉంటే అవి రాసుకోండి. ఫిక్స్డ్ గార్డ్ అయింది. రెండోది ఇంటర్లాకింగ్ గార్డ్. ఇంటర్లాకింగ్ గార్డ్ యొక్క ఇమేజ్ ఈ రకంగా ఉంటుంది. సో ఇమేజ్ చూస్తే సగం అర్థమైపోతుంది, మీరు ఓన్ గా పాయింట్స్ రాసేసుకోవచ్చు.
ఇంటర్లాకింగ్ గార్డ్ అంటే ఏంటి? చూడండి, దిస్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ఫిజికల్ బ్యారియర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ది పవర్ ఆర్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ ది మిషన్. అంటే ఫిజికల్ బ్యారియర్ అంటే భౌతిక పరమైన అడ్డంకిగా ఉంటుంది ఆ పర్టికులర్ యంత్రం యొక్క పవర్ కంట్రోల్ సిస్టమ్ కి, మిషన్ కి భౌతిక పరమైన అడ్డంకిగా ఉంటుంది. ఒకసారి నువ్వు ఇంటర్లాక్ చేసావంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ యంత్రాన్ని స్టార్ట్ చేయనివ్వదు. ఆ ఇంటర్లాకింగ్ కోడ్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ద ఇంటర్లాక్ ప్రివెంట్స్ ది మిషన్ ఫ్రమ్ ది ఆపరేటింగ్ అన్లెస్ గార్డ్ ఈస్ క్లోజ్డ్. ఒకసారి గార్డ్ క్లోజ్ చేసావంటే ఎట్టి పరిస్థితుల్లో యంత్రం స్టార్ట్ అవుతుంది. అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి స్టార్ట్ చేద్దామన్నా ఈ మిషన్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఆపరేటర్ రావాలి. ఇట్స్ షట్స్ ఆఫ్ ఆర్ మనకి ఇట్స్ షట్స్ ఆఫ్ ఆర్ డిసెంగేజ్ ది పవర్ టు ది మిషన్ అండ్ ప్రివెంట్స్ ఫ్రమ్ ఇట్ స్టార్టింగ్. ఒకసారి ఇంటర్లాకింగ్ అవ్వగానే పవర్ ఆటోమేటిక్ గా కట్ చేసేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్టికులర్ మిషన్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకోదు. ద ఇంటర్లాకింగ్ సిస్టమ్ మే బి మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ హైడ్రాలిక్ ఆర్ న్యూమాటిక్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ దిస్. అంటే ఇంటర్లాకింగ్ వ్యవస్థ అనేది మెకానికల్ ద్వారా అయినా పెట్టొచ్చు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా అయినా పెట్టొచ్చు, ఆయిల్ ప్రెషర్ తోటైనా పెట్టొచ్చు. అంటే కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ద ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఈజ్ ద రిలయబుల్. ఇది అత్యంత విశ్వసనీయమైనది. హ్యాస్ ఎ బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది దీనికి. ఇది కమింగ్ టు ది థర్డ్ వన్ ఏంటి? అడ్జస్టబుల్ గార్డ్. ఇదిగో ఇది అడ్జస్టబుల్ గార్డ్. ఓకేనా? ఇది గార్డ్ అంటే బ్లేడ్ కి బిగించేస్తారు. ఇది ఇక్కడ కటింగ్ పోర్షన్ అవుతుంటది, మిగిలిన బ్లేడ్ అంతా గార్డ్ తోటి